పార్ట్ 1లో జరిగిన స్టోరీ. సూర్య, చంద్ర ఇద్దరు బావమర్దులు. తన చెల్లెల మీద ప్రేమతో సూర్య చెల్లెలు సత్యను, బావ చంద్రను తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. ప్రతి సంక్రాంతికి లాగానే ఈ సంక్రాంతికి కూడా కోడి పందాలు మొదలు పెట్టాలనుకుంటాడు ఊరి పెద్ద రంగారావు. కానీ సూర్యతో పోటీ పడి గెలవలేమని కోడిపుంజులేవే పోటీ చేయడానికి ముందుకు రావు. దాంతో ఇంట్లో వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా తన బావమర్ది సూర్యతో పోటీకి సిద్ధపడతాడు చంద్ర. కానీ సూర్య దాటికి తట్టుకోలేక చంద్ర ఓడిపోతాడు. దాంతో ఊర్లో ఉన్న కొన్ని కోడిపుంజులు చంద్రను అవమానిస్తూ మాట్లాడతాయి. ఆ అవమానాన్ని భరించలేని చంద్ర ఊర్లో వాళ్లతో పాటు సూర్య మీద కూడా కోపం పెంచుకుని భార్యను తీసుకుని తన ఊరికి వెళ్ళిపోతాడు. మరోవైపు సూర్య చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన చెల్లెలు దూరం అవటంతో కుమిలిపోతూ ఉంటాడు. అంతేకాకుండా తన చెల్లెల్ని దూరం చేసిన ఈ కోడి పందాలు ఇక జీవితంలో ఆడకూడదని గట్టిగా నిర్ణయించుకుంటాడు సూర్య. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సూర్య భార్య మేనాకు ఒక కొడుకు, ఒక కూతురు పుట్టి పెద్దవాళ్ళు అవుతారు. మరోవైపు చంద్ర భార్య సత్య కూడా 2 పిల్లలు పుడతారు. కానీ చంద్ర మాత్రం సూర్య వాళ్ళ ఊర్లో తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతుంటాడు. సూర్య కోడి పందాల్లో పాల్గొనటం మానేయటంతో సూర్యను పందెంలో ఓడించాలన్న చంద్ర ఆశయం నెరవేరకుండా పోతుంది. కానీ ఏదో ఒక రూపంలో సూర్యకు ఆ ఊర్లో వాళ్లకు బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు చంద్ర. మళ్లీ సంక్రాంతి పండుగ రాబోతుండగా ఒకరోజు ఊరి పెద్ద రంగా సూర్య వాళ్ళ ఇంటికి వస్తాడు. రంగా సూర్యతో, సూర్య, నువ్వు చెప్పినట్లుగానే నీకు మీ బావకు గొడవ జరిగినప్పటి నుండి మన ఊర్లో ఉన్న కోడిపుంజులకు పోటీ పెట్టడం మానేశాం. మన ఊరి వాళ్లకు వేరే ఊరి వాళ్లకు పోటీ పెడుతున్నాం. అప్పటి నుండి ఊర్లో వాళ్ళు గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటున్నారు. మళ్ళీ సంక్రాంతి వస్తుంది కదా సూర్య, ఈసారి మన ఊరి నుండి పోటీ చేయటానికి ఎవరిని సిద్ధం చేద్దాం అంటాడు ఊరి పెద్ద రంగా. ఇంతలో అక్కడే ఉన్న సూర్య కొడుకు బాలు, నేను పోటీ చేస్తాను నాన్న, నాకు కోడిపందాల్లో పాల్గొనాలంటే చాలా ఇష్టం అంటాడు బాలు. ఎక్కడికి పోతుంది తరతరాలుగా వస్తున్న వారసత్వం? మీ తాత ముత్తాతల దగ్గర నుండి మీ నాన్న వరకు అందరూ పందెంలో పాల్గొనేవారు. అందుకే నీకు కూడా పోటీ చేయాలని అనిపిస్తుంది అంటాడు రంగా. మావాడు పోటీ చేయటం నాకు ఇష్టం లేదండి. నాకు నా చెల్లెల్ని దూరం చేసిన ఈ కోడి పందాలకు ఎప్పటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అంటాడు సూర్య. ఇప్పుడు పందెంలో పాల్గొనేది నువ్వు కాదు కదా సూర్య, పైగా మనం పోటీ పెట్టబోయేది వేరే ఊరి వాళ్లతో. ఇక అభ్యంతరం ఏముంటుంది చెప్పు అంటాడు రంగా. బాలు కూడా, ఒప్పుకోనన్నా, ఈ ఒక్కసారి పోటీ చేస్తాను, నీకిష్టం లేకపోతే ఇంకెప్పుడు పోటీ జోలికిపోను అని బాలు బ్రతిమలాడటంతో సూర్య ఇష్టంగానే ఒప్పుకుంటాడు. మరో 2 రోజుల తర్వాత చంద్ర పొలం వెళ్ళి వస్తుండగా ఒక ఇంటి ముందు 2 కోడిపుంజులు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈసారి కోడి పందెం మన ఊరి వాళ్లకు వసంతపురి వాళ్లకు పెడతారట. వసంతపురి తరపు నుండి సూర్య కొడుకు పోటీ చేస్తున్నాడట. మరి మన ఊరు నుండి ఎవరు పోటీకి వెళ్తారు అంటాడు కోడిపుంజు. ఇంతలో చంద్ర అక్కడికి వచ్చి, మీరు చెప్పేది నిజమా? ఆ సూర్య కొడుకు పోటీ చేస్తున్నాడా అంటాడు చంద్ర. అవును చంద్ర, ఈరోజు మన ఊరు సర్పంచి ఇంకా కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నాను అంటాడు అక్కడున్న కోడిపుంజు. దాంతో చంద్రకు ఒక ఆలోచన వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరో 2 గంటల తర్వాత చంద్ర ఇంటికి వచ్చి తన భార్య పిల్లలతో మాట్లాడుతూ, ఒరే రాజు, ఈసారి నువ్వు కోడి పందెంలో పాల్గొనాలి. పోటీ ఎవరితోనో తెలుసా? మీ అమ్మ ముద్దులో అన్న సూర్య కొడుకుతో అని చంద్ర అనగానే సత్య అదిరిపడుతుంది. ఏంటి పోటీ మా అన్న కొడుకుతోనా? జరిగిన గొడవలన్నీ సరిపోలేదా? మళ్ళీ మొదలు పెడుతున్నారు? నాకిష్టం లేదండి అంటుంది సత్య. నీ ఇష్టం ఎవరికి కావాలి సత్య? నా కొడుకు పోటీ చేయాల్సిందే అంటాడు చంద్ర. అమ్మకు మాత్రమే కాదు నాన్న, నాకు కూడా కోడి పందాల్లో పాల్గొనటం అస్సలు ఇష్టం లేదు. అమ్మ వాళ్ళ అన్న కొడుకుతో పోటీ పడటం అంతకన్నా ఇష్టం లేదు. నన్ను వదిలేయి నాన్న అంటాడు రాజు. ఏంట్రా వదిలేసేది? ఎంతో కష్టపడి నువ్వు పోటీ చేయటానికి సర్పంచ్ గారిని ఒప్పించాను. ఆ ఊరి వాళ్లకు సూర్యకు బుద్ధి చెప్పడానికి నాకు ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు. మరొక విషయం ఏమిటంటే, నువ్వు మన ఊరి నుండి పోటీ చేస్తున్న సంగతి పోటీ జరిగే వరకు ఆ వసంతపురి వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాము. మీరు నా మాట వినకపోయారో నా శవాన్ని కళ్ళ చూస్తారు అని సత్యరాజు చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చంద్ర. దాంతో ఇంకేం చేయాలో అర్థం కాక అయోమయంలో పడుతుంది సత్యకోడి. తర్వాత కొన్ని రోజులకు బాలు రాజులకు పోటీ మొదలవుతుంది. అప్పుడు రాజు కోడిపుంజుతో పాటు పందెం జరిగే చోటుకు వస్తాడు చంద్ర. బాలుతో పాటు సూర్య కూడా వస్తాడు. చంద్రాను చూసిన సూర్య ఆశ్చర్యంగా, చంద్ర నువ్వా? నువ్వేంటిక్కడ? సత్య ఎలా ఉంది అంటాడు సూర్య. సత్య ఎలా ఉందో తర్వాత సంగతి. ఇక నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటావా? నీ కొడుకుతో పోటీ పడబోయేది ఎవరో తెలుసా? వాడు నా కన్న కొడుకు. నీకు మీ ఊరి వాళ్లకు నా కొడుకు గెలుపుతోనే బుద్ధి చెప్తాం చూడు అంటాడు చంద్ర. దాంతో సూర్య అవాక్కైపోతాడు. కానీ మరికొన్ని నిమిషాల్లో పోటీ జరగబోతుండటంతో ఏమీ చేయలేకపోతాడు సూర్య. కాసేపటికి పోటీ మొదలవుతుంది.
చాలాసేపు బాలు రాజులిద్దరూ పోటీ పడతారు. ఎంతో పట్టుదలతో తాత ముత్తాతల తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలు ముందు అసలు పందెమంటేనే ఇష్టం లేని రాజు నిలబడలేకపోతాడు. బాలు చేతిలో రాజు ఘోరంగా ఓడిపోతాడు. దాంతో చంద్ర ఆశలన్నీ గల్లంతైపోతాయి. అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు చంద్ర. ఆ రోజు సాయంత్రం రాజును తిట్టడం మొదలు పెడతాడు చంద్ర. చిచ్చి, నీ మీద నమ్మకం పెట్టుకోవటం నాదే తప్పు. మరోసారి ఆ ఊరి వాళ్ళ ముందు, ఆ సూర్య ముందు తలదించుకోవాల్సి వచ్చింది అంటాడు చంద్ర. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను కదా నాన్న, ఆ కోడి పందాలు నాకు ఇష్టం లేదని. నువ్వే నన్ను బలవంతంగా తీసుకువెళ్ళావు. ఇందులో నా తప్పేమీ లేదు అంటాడు రాజు. తప్పు నీది కాదురా, నీలాంటి కొడుకును కనటం ముమ్మాటికి నాదే తప్పు అంటాడు చంద్ర. మీరు అవునన్నా కాదన్నా 100% తప్పు మీదేనండి. అవసరం లేని పంతానికి పోయి మీరు అనవసరంగా మా అన్నయ్య మీద ద్వేషం పెంచుకున్నారు. అసలేం చేశారండి ఆ ఊరి వాళ్ళు మా అన్నయ్య? ఒక్కసారి గుర్తు చేసుకోండి. మా ఊరు మీ ఊరు అని మొదలుపెట్టింది మీరు కాదా? మా బావ సూర్య మీద పోటీ పడే దమ్ము ఈ ఊర్లో వాళ్ళకి ఎవరికి లేదా? ఇదే మా ఊర్లో అయితే కావలసినంతమంది ఉంటారని ఆ రోజు సర్పంచ్ ముందు అన్నది మీరు కాదా? అది మనసులో ఉంచుకొని మీరు ఓడిపోయినప్పుడు ఆ ఊరి వాళ్ళు ఏదో అన్నారు. మా అన్నయ్య మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా తనకు ఒకటేనని కదా అన్నాడు. తరువాత ఊరి వాళ్ళు మా అన్నయ్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏదో చెప్పి వెళ్ళిపోయారు. అందులో మా అన్నయ్య తప్పేముందో నాకు అర్థం కాలేదు. ఇన్ని రోజులు ఎప్పటికైనా మీరు మారతారని ఎదురు చూశాను. కానీ మీరు మారని నాకు అర్థమైంది. మీ పంతాన్ని పట్టుదలను మీరే ఉంచుకోండి. నేను నా పిల్లల్ని తీసుకుని మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మేం కావాలనుకుంటే మీరే మా దగ్గరకు రండి. రండి పిల్లలు, మనం వెళ్ళిపోదాం అని పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోతుంది సత్య. దాంతో చంద్రకు నిజాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. పిల్లలిద్దరిని తీసుకుని సత్య రావటంతో సూర్య మేనాలు తమ కళ్ళను తామే నమ్మలేకపోతారు. తరువాత సూర్య సత్యతో, నువ్వు తొందరపడ్డావేమో సత్య, మీరందరూ ఇలా వచ్చేస్తే చంద్ర ఏమైపోతాడు చెప్పు అంటాడు సూర్య. ఏమీ కాదులే అన్నయ్య, మనందరి విలువ ఆయనకు తెలిసి రావాలని అలా చేశాను అంటుంది సత్య. మరుసటి రోజు సంక్రాంతి పండుగ కావటంతో ఊరంతా హడావిడిగా ఉంటుంది. కానీ చంద్ర మాత్రం ఇంటి ముందు ఒంటరిగా నిలబడి ఉంటాడు. ఇంటి ముందు అంతకు ముందు రోజు సత్య వేసిన ముగ్గు చంద్రను వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. రాత్రంతా ఒంటరిగా ఆలోచించిన చంద్రకు సత్య చెప్పిన ప్రతి మాట నిజమేననిపిస్తుంది. కొన్ని గంటల తర్వాత సూర్య వాళ్ళ ఇంటిని వెతుక్కుంటూ వస్తాడు చంద్ర. చంద్ర మళ్ళీ తమ ఇంటిని వెతుక్కుంటూ రావటంతో సూర్య మీనాలిద్దరూ చాలా సంతోషపడతారు. తరువాత చంద్ర సూర్యకు క్షమాపణ చెప్తూ, నన్ను క్షమించు బావా, నా మూర్ఖత్వంతో ఇన్ని రోజులు నిన్ను నీ చెల్లెల్ని విడదీశాను అంటాడు చంద్ర. ఇప్పటికైనా మనందరం ఒకటైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చంద్ర. ఇక జరిగిన విషయాలన్నీ మర్చిపోయి ఈ సంక్రాంతి నుండి అందరం కలిసి సంతోషంగా ఉందాం అంటాడు సూర్య. మనందరం ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే నీ కూతుర్ని నా కొడుకు, నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దాం. ఏమంటావు అంటాడు చంద్ర. చంద్ర మాటలకు అందరూ సంతోషంగా ఒప్పుకుంటారు. దాంతో బావమర్దులు వియ్యంకులుగా, వదిన మర్దలు వియ్యపురాళ్ళుగా మారిపోయి సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.